మే నెల 31వ తారీఖు నాడు ఆదివారం, ఆ రోజు పౌర్ణమి. నవధాన్యాలు తీసుకోండి. నవధాన్యాలలో వడ్లు లేకుండా బియ్యం జత చేసి, మీకు వీలైతే పావు కేజీ, అర కేజీ లేదా అరపావు, ఎన్ని వీలైతే అన్ని నవధాన్యాలు తీసుకొని దానికి సరియగు నీళ్లు జత చేసి ఉడకబెట్టండి. ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఎక్కువ ఉడకబెడితే ఉబ్బురుబ్బురు అయితే బురజ బురజ అవుతుంది. ఒక మోతాదులో ఉడకబెట్టి నీళ్లు వార్చండి. వార్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా పిసకండి. పిసికి ఆ పిసికిన మిశ్రమాన్ని ఒక ప్రమిదలాగా చేయండి, జ్యోతిలా చేసి ఆ ప్రమిదను మోతుక ఆకుల మీద పెట్టి, ఆ మోతుక ఆకులను ఒక కాపర్ ప్లేట్లను లేకపోతే సిల్వర్ ప్లేట్లను, ఒక బ్రాస్ ప్లేట్లను పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసి దాని మీద ప్రమిద పెట్టి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం నూనె పోసి 5 వత్తులు వేయండి, లేదా 3 వత్తులు వేయండి, లేదా 3 వత్తులు జత చేసి ఒక వత్తి కన్నా ఇన్ని సౌలభ్యాలు